ఈరోజు అయితే మనం షెడ్లో ప్రశాంతంగా కూర్చొని ఉన్నాం. కొన్ని కోళ్ళు అయితే బయటికి వెళ్ళి వదలలేదు మనం, ఎందుకంటే వాళ్ళ పడుతున్నాయి కాబట్టి. కొన్నిటికైతే మేత అడ్డం. దా 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 దా. చూసారా మన పెద్దది అయితే వచ్చింది. దా 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 దా. మన చెర్రీ కూడా ఆత్రంగా చూస్తుంది. ఇది కూడా ఇంకేమైనా పెట్టరా? రా ఎక్కువ ఎక్కువ అయితే కోళ్ళు పెట్టింది ప్రశాంతంగా. సరే ఇది ఒక్క పుంజు వచ్చి తింటుంది, అవన్నీ అటు ఇటు పోయి. దా 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 దా. ఇంకోటి కూడా రావడానికి ప్రశాంతంగా ఉంది. అటు ఉన్నాయి కోళ్ళన్నీ, కొన్ని బయట ఉన్నాయి. వర్షం పడుతుంది కదా, అందుకనే లోపలే ఉంటుంది ఈ షెడ్లోనే కోళ్ళు. దా దా. కనపడుతుంది కదా మీ అందరికీ, క్లియర్గా కనపడుతుంది కదా, చూసుకోండి. ఒక్కొక్క పిల్ల కూడా ఉంది లోపలే, షెడ్ లోపలే. అది లెక్క. అది ప్రశాంతంగా. ఇక చూస్తున్నారు కదా కోళ్ళన్నీ ఏడున్నాయి, ఏటి కొన్ని ఉన్నాయి. అది కుక్క పిల్ల కూడా ఉంది షెడ్లో, మీకు కనపడుతుంది కదా. ఆ టైపు కూడా ఉన్నాయి కోళ్ళు. అవి పైన ఒకటి ఎక్కింది, రెండు ఉన్నాయి కనపడుతున్నాయి కదా. అవి బయట కూడా ఉంది, బయట కూడా ఉన్నాయి కోళ్ళు కనపడుతున్నాయి కదా. ఇందులో పిల్లలు ఉన్నాయి, అందులో పెద్ద పుంజు ఒకటి ఉంది, అందులో ఒక పుంజు ఉంది, అటు ఒకటి గుడ్డు పెడుతుంది, చూస్తున్నారు కదా.